కడియం శ్రీహరి లాంటి సీనియర్ నాయకుడు కూడా ఇట్లా మోసం చేయడం అంటే ఇది నమ్మించి గొంతు కోయడం అన్నది. వాస్తవంగా తను ఒక సీనియర్ నాయకుడు ఉండి తనకి ఏం పార్టీ ఏం తక్కువ చేసిందండి నాకు అర్థం కాదు. ఇలా నిన్ను తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు మిమ్మల్ని ఒక ఎంపీ చేసిండు, 2 సార్లు ఎమ్మెల్సీ చేసిండు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చేసిండు, ఇలా మళ్ళా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఎమ్మెల్యే గెలిపించుకుండు. ఇంకేం చేసేది ఉండే? వారి బిడ్డకి ఇవాళ వాళ్ళ బిడ్డకి ఎంపీ టికెట్గా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఇలా వాస్తవంగా చెప్తున్నాను, నాకు ఆనుకోనే వరంగల్ ఉంటుంది నా నియోజకవర్గంలో. ప్రజలు మొత్తం రాజకీయ నాయకులు ముచ్చట మాట్లాడుతున్నాను, ప్రజలు చీచీ తూతూ అని ఉంచే పరిస్థితి ఉంది. రేపు మీకు పార్లమెంట్ ఎలక్షన్ అయిన తర్వాత మీకే రిజల్ట్తోని ప్రజల రిజల్ట్తో మీకు అర్థమవుతుంది. ఇగో భాయ్ సాబ్ 10 వీళ్ళతో పాటు ఎవరన్నా కావచ్చు 10 ఏళ్ళు హ్యాపీగా అన్నీ ఎంజాయ్ చేసుకొని ఇలా కష్టకాలంలో ఉన్నందుకు పోతాను అనుకుంటారు. నువ్వు పోతే మాకు వరకపడేది ఏం లేదు, కానీ రాబోయే కాలంలో ఖచ్చితంగా వీళ్ళందరికీ తీర్పు ఉంటుంది బ్రదర్. మళ్ళా చర్యకి ప్రతి చర్య గ్యారంటీ ఉంటుంది. మళ్ళా మేము అధికారం రాక తప్పదు, డెఫినెట్ మళ్ళీ కేసీఆర్ విల్ బౌన్స్ బ్యాక్. కేసీఆర్ గారు అధికారానికి వచ్చినప్పుడు తర్వాత వీళ్ళు వచ్చి కాలు పట్టుకుంటా అన్నా కూడా మేము పార్టీలకు రానియం, ఇది గ్యారంటీ. థ్యాంక్ యూ వెరీ మచ్.